అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. 8 నదులు ప్రమాదకరమైన స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా 23 జిల్లాల్లో 11 లక్షలకు పైగా జనాలు ప్రభావితమయ్యారు. ఇక ఈ ఏడాది వరదలు, కొండచర్యలు విరిగిపడటం, తుఫాన్ల కారణంగా రాష్ట్రంలో మొత్తం 48 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ప్రభావంతో సుమారు 2 లక్షల మంది ప్రజలు ముంపు ప్రాంతంలో చిక్కుకుపోయారు. వారందరినీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 72 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు అధికారులు. అందులో 8,000 మందికి పైగా తలదాచుకుంటున్నారు. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో దిబ్రూగఢ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. గువాహటిలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దేవతా విగ్రహాలు నీట మునిగాయి. ఇక ఈ వరదల కారణంగా కజిరంగా జాతీయ పార్కు తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది. దీంతో 4 జింకలు నీట మునిగి మృతి చెందాయి. సుమారు 24 ఇతర జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అస్సాం ప్రజలను తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐఎండీ హెచ్చరికలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.